ఈరోజు కవితక్క కోర్టులో జైల్లో మనం ఆనిముత్యంలాగా బయటకు వచ్చింది. ఎప్పుడో చెప్పాడు కేసీఆర్, కవిత గారు ఆనిముత్యంలాగా బయటకు వెళ్తుందని. ఎక్కడ అభియోగాలు లేకుండా బయటకు వెళ్ళడం చాలా గొప్పతనం, మంచి విషయము, శుభపరిణామము. తెలంగాణకు కవితక్క ఎంతో అవసరము. ఈరోజు అందరికీ తెలిసి వచ్చింది ఇతర పార్టీలలోకి. ఎందుకంటే ఆమె ఏమో చేసింది అనుకున్నారని ఏం లేదు. అక్కడ ఢిల్లీలో చేసింది ఏం లేదు, లిక్కర్ స్కామ్ లేదు, మనం లేదు, మనిషి అంతా ట్యాష్ అంతా ఏం లేదు. ఆమె బయటకు రావడం చాలా గొప్పతనం. అందరికీ తెలంగాణ ఆడబిడ్డలకు కానీ తెలంగాణ యువకులకు కానీ తెలిసి వచ్చింది. ఎందుకంటే కవితకు ఎక్కడ తప్పు చేయలేదని ఈరోజు అర్థం చేసుకున్నారు జనాలు కూడా. గవర్నమెంట్ రాబోయే గవర్నమెంట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ వస్తుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు వాళ్ళు ఎంతో శ్రమించారు. మన తెలంగాణ యాడుండే యాడికి పోయింది. డెవలప్మెంట్ కూడా బాగా అయింది, చాలా మంచి డెవలప్మెంట్ అయింది. కరెంటు కానీ ఎక్కడ రైతులకు కానీ ఎవరిట్లా రోడ్డు మీద ఎక్కలే. ఇలా రుణమాఫీ అంటున్నారు, రుణమాఫీ ఎక్కడ లేదు. మొత్తం రైతులంతా రోడ్డు మీద ఉంటారు. ఎక్కడికి ఎవరికి కాలే. ఈ 2 లక్షలు అన్నారు, 2 లక్షల 1,50,000 కాని ఉన్నారు, 1,00,000 కాని ఉన్నారు, 2 లక్షలు కూడా పూర్తి కాని ఉన్నారు. పైది పక్కకు కొని 20,000 లోను రుణమాఫీ కూడా రుణమాఫీ కాలేకపోయారు. రైతులు చాలా ఎవరికి చెప్పుకోలేక చిన్న చిన్న రైతులు నలిగిపోతున్నారు. ఇంత ఘోరంగా చేసింది అనే రకంగా మాట్లాడుతారు. కాబట్టి ఇలా మాకు సంతోషం ఒకటే, కవిత గారు బయటకు వెళ్ళారు. రేపు అతి త్వరలో మేము కవిత గారు కలుస్తాం, అంగరాడు చెప్తాం. చాలా మంచి పరిణామం. మా కవిత గారు మాకు బయటకు రావడం చాలా మంచి విషయము, చాలా సంతోషం విషయము. అందరికీ చాలామందికి యువకులకు కానీ అంటే లేడీస్ కానీ ఇప్పుడు బీడీ కార్మికులు కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అనుకున్నారు ఏదో కవిత గారు ఏమన్నా ఉండిండేది తప్పు అనుకున్నారు. ఈరోజు తప్పు ఎక్కడ లేకుండా ఆనిముత్యం లాగా బయటకు వచ్చింది. కాబట్టి ఆమెకు జై కవితక్క, జై కవితక్క. కవిత గారు ఎప్పుడైతే 2 మాటల పోయి వచ్చిందో అప్పుడే అయిపోయింది. పోయేటప్పుడు నేను ఆనిముత్యంలో ఉన్నాను, ఎక్కడ తప్పు చేయలేదు, తప్పు జరగలేదు. ఈ విషయంలో కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళిద్దరూ బాగానే దాని మీద ఫైట్ చేసి బయటకు తీసుకురావడం జరిగింది. ఎక్కడా కూడా ఆమె తప్పు చేయలేదు. అంతా చూతే పబ్లిక్ అందరికీ చూతే చేయడానికి చేశారు. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చేశారు. కానీ ఆమె ఎక్కడ తప్పు చేయలేదు. తప్పు చేసి ఏదైనా దానికి పరిష్కారం ఉంటుండే. తప్పు చేయలేదు, తెలుసుకోవాలి, జనాలు కూడా తెలుసుకోవాలి. ఆమె తప్పు చేయలేదని తెలుసుకోవాలి. ఆమె ఎక్కడ తప్పు చేయలేదు. చాలా మంచి వ్యక్తి కాబట్టి మంచిగా బయటకు వెళ్ళింది. ఎక్కడ తప్పు కనపడలేదు. ఈరోజు అందరికి పబ్లిక్ కూడా ఇది అర్థం చేస్తున్నారు. లేడీస్ కానీ యువకులు కానీ రాజకీయ వేత్తలు కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు. ఆమె కంటే మంచి సీనియర్ మోస్తున్నారు. ఆమెను అనవసరంగా బదనం చేశారు. కానీ ఎక్కడ ఆమె తప్పు చేయలేదు. ఇలా ఆనిముత్యంలాగా ఆమె బయటకు రావడం చాలా గొప్పతనం, మంచితనం. మన తెలంగాణకు ఒక ఆదర్శం ఆమె.